నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఎర్ర సముద్రం ఇది సాధారణమైన జలాశయం కాదు. ఆసియా, యూరోప్ మధ్య నడిచే ప్రపంచ వాణిజ్యానికి ఇది ప్రధాన మార్గం. రోజు బిలియన్ల డాలర్ల విలువైన సరుకు తీసుకెళ్లే వేలాది నౌకలు ఇక్కడ ప్రయాణిస్తాయి. ఇలాంటి కీలక సమయంలో ఈ సముద్రంలో మళ్ళీ యుద్ధ జ్వాల ఎగిసిపడింది. అమెరికా నౌకాదళం కాపలా కాస్తున్న సమయంలోనే ఒక భారీ కమర్షియల్ కార్గో నౌకపై తీవ్ర దాడి జరిగింది. మిసైళ్లతో దాడి చేయడంతో ఆ నౌక క్షణాల్లో మునిగిపోయింది. ఈ దాడి కారణం యెమెన్లో ఉన్న హౌతీ తిరుగుబాటుదారులే అని సమాచారం. గాజా యుద్ధానికి వ్యతిరేకంగా తమ చర్యలు అని హౌతీలు తరచూ ప్రకటిస్తూ వస్తున్నారు. గాజాలో ఇజ్రాయెల్ చర్యలకు ప్రత్యక్ష ప్రతిస్పందనగా మధ్య ప్రాంతంలో ఉన్న అమెరికా లేదా పాశ్చాత్య దేశాలకు చెందిన వ్యాపార నౌకలను లక్ష్యంగా చేస్తున్నట్లు వారి ధోరణి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ దాడులకు ఇరాన్ మద్దతుగా ఉందా అన్న అనుమానం కూడా అంతర్జాతీయ వేదికలపై వినిపిస్తుంది. అయితే అసలు ప్రశ్న ఇది: అమెరికా నేవీ అక్కడే ఉన్నప్పుడు ఇలాంటి దాడి ఎలా జరిగిందనే విషయం. ప్రపంచ సూపర్ పవర్ కళ్ళ ముందే ఒక పెద్ద నౌకను కూల్చేయడం అంటే ఇది ఓపెన్ ఛాలెంజ్ లాంటిదే. ఈ దాడితో ఎర్ర సముద్రం మార్గాల్లో భద్రతపై పెద్ద ప్రశ్నలు మళ్ళీ తెరపైకి వచ్చాయి. జియోపొలిటికల్ వైపు చూస్తే ఈ దాడి ప్రభావం కేవలం ఒక నౌక మునగడం అన్న చిన్న పరిధికి మాత్రమే పరిమితం కాదు. రెడ్ సీ అడ్డంకులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నేరుగా ప్రభావితం చేస్తాయి. ఆయిల్ మార్కెట్ వెంటనే స్పందించింది. ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఆసియా నుంచి యూరోప్ వరకు దీని ప్రభావం విస్తరించింది. ఇన్సూరెన్స్ ప్రీమియాలు కూడా, షిప్పింగ్ కంపెనీలు ఖర్చులు రెట్టింపయ్యాయి. యూరోప్ దేశాలు దీనిపై అత్యవసర చర్చలు కూడా ప్రారంభించాయి. చైనా కూడా తన కార్గో నౌకల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది. భారత్ కూడా ఈ పరిస్థితిని తేలిగ్గా తీసుకోవడం లేదు. భారత నౌకలు కూడా ఈ సముద్ర మార్గాన్ని తరచూ ఉపయోగిస్తాయి. అందుకే భారత నౌకాదళం ఈ ప్రాంతంలో పర్యవేక్షణ పెంచింది. ఏ చిన్న ప్రమాదం వచ్చినా దేశ ఆర్థిక వ్యవస్థకు నేరుగా దెబ్బతగిలే అవకాశం కూడా ఉంది. ఒక చిన్న దాడిగా కనిపించినా ఇది ప్రపంచానికి భారీ హెచ్చరిక. గాజాలో యుద్ధం జరుగుతున్న ప్రభావం దూర ప్రాంతాలకు కూడా చేరుతుంది. ఇక సముద్ర రవాణాలో వచ్చిన ఇలాంటి అంతరాయం ప్రపంచ వాణిజ్యానికి పెద్ద ప్రమాదం. దీన్ని చిన్న సంఘటనగా చూడలేము. ఇది గ్లోబల్ వార్నింగ్. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, అంతర్జాతీయ భద్రతా వ్యవస్థ, సముద్ర మార్గాల స్వేచ్ఛ ఆల్ ఆర్ నౌ అండర్ టెస్ట్. ఇక ఎర్ర సముద్రం మళ్ళీ మంటల్లో ఉంది. ఈసారి ఈ మంటలు ప్రపంచాన్ని ఆర్థికంగా కూడా వేధించే అవకాశాలు ఉన్నాయి.